వెల్కమ్ బ్యాక్ టు 390 వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి చెప్పాను కదా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనేసి. సో నేను నిన్న వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేశాను అనమాట. సో నాకు ఆ వీడియో మీద స్ట్రైక్ పడింది, ఎందుకంటే నేను బైక్లో వచ్చాను అని మెన్షన్ చేశాను అనమాట. సో మీరు పిల్లలకి ఏమీ ప్రికాషన్స్ ఏం తీసుకోలేదు, లైక్ హెల్మెట్ అలా ఏం తీసుకోలేదు అనేసి నాకు మెయిల్ వచ్చిందనమాట. సో అలా చేయకూడదు, డేంజరస్, ఇది యూట్యూబ్కి సంబంధించిండేది కదా. సో అన్నట్టుగా అలా మెయిల్ వచ్చింది, నాకు స్ట్రైక్ పడింది. సో ఆ వీడియో ఆటోమేటికల్లీ రిమూవ్ అయిపోయింది. సో నాకు చాలా బాధ అనిపించింది అనమాట. స్ట్రైక్ పడేటప్పటికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నేను మా హస్బెండ్ హెల్ప్ అయితే తీసుకున్నా. సో ఏం కాదు, అలా ఇంకోసారి చూసుకొని చెయ్యి బాగా అన్నట్టుగా సపోర్ట్ చేశారు. ఇంకా నేను ఆ వ్లాగ్ అయితే పట్టించుకోలేదన్నమాట. సో ఇంకా నెక్స్ట్ వ్లాగ్ మంచిగా చేద్దాము అన్నట్టుగా ఇంకా ఈ వీడియో వచ్చేసి చేస్తున్నాను. ఈ వీడియో ఏంటంటే నేను చెప్పాను అనమాట లాస్ట్ వీడియోలో, బట్ ఆ వీడియో అసలు ఎవరు చూడలేదు. మా సిస్టర్ ఒకటి నేను చూశాను, ఫస్ట్ లైక్ నాదే అనిందనమాట. సో దానికైతే తెలిసి ఉంటుంది. అండ్ ఇంకా ఈ వీడియో వచ్చేసేసి మేము వాల్మీకిపురంలో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతుంటే, కళ్యాణం జరుగుతుంటే వెళ్ళామన్నమాట ఆ రోజు. ఆ వ్లాగ్ ఇది. మార్నింగ్ 9 వచ్చేసి నాకు బిర్యానీ కావాలనింది. సో బిర్యానీ ఇంకా చేసి మధ్యాహ్నం భోంచేసుకొని ఈవినింగ్ అనమాట కళ్యాణం 7కి అలా. సో ఇంకా మేము ఈవినింగ్ రెడీ అయ్యి బయలుదేరాము. అండ్ ఇక్కడ మా నాన్న ఒక వింత వంటకం అనమాట, వింత వంటకం కాదు, మా నాన్న చేతుల మీదుగానే రసం పెట్టుకోవడం ఇష్టం అనమాట. సో ఇంకా మా నాన్నే చేసుకుంటున్నాడు. ఏం లేదు, జస్ట్ మా నాన్నకు పుల్లగా ఉండాలి టమోటా రసము. సో బాగా చింతపండు నానబెట్టుకొని ఆయనే కచ్చాపచ్చగా మిరియాలు జీలకర్ర దంచుకొని వేసుకుంటాడనమాట. అది వేసేసి ఆ పౌడర్ వేసేసి తర్వాత కొంచెం తిరమాత పెట్టేసి టమోటాలు వేస్తాడు. దాంట్లో కొంచెం ఎక్కువే చింతపండు రసం వేసి కొత్తిమీర వేసి మరగబెడతాడు అనమాట. సో మా నాన్నకు చాలా ఇష్టం అది. మేము ఎప్పుడైనా ఇంట్లో అమ్మ కూడా లేనప్పుడు నానే బాగా చారు పెట్టుకొని అన్నం పెట్టుకొని చేసుకుంటూ ఉంటాడు. సో ఇక్కడ ఇంకా మేము రెడీ అయ్యి వెళ్ళామన్నమాట. ఇది ఎక్కడంటే గుర్రంకొండ దగ్గర వస్తుంది, ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుందన్నమాట.
సో వాయల్పాడు అని అంటారు. అక్కడ సీతారాముల కళ్యాణం అనమాట. యాక్చువల్లీ 8 నుంచి 11 o'clock వరకు నైట్ జరిగింది. సో మాకైతే అంటే 500 రూపీస్ టికెట్ అనమాట ఒక కపుల్కి, అంటే ఒక జంటకి. అది ఎవరైనా హస్బెండ్ అండ్ వైఫ్ కానీ, ఇద్దరు అన్నదమ్ములు కానీ, ఇద్దరు అక్క చెల్లెలు ఎవరైనా ఇద్దరికి కలిపి 500 రూపీస్. సో అది టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళేటప్పుడు మనకి ఇవన్నీ ఇస్తారనమాట. ఒక పులిహోర పొట్లము, అదేంది బెల్లం పొంగలి అండ్ అక్షింతలు, ఒక పసుపు దారము అండ్ ఒక బ్లౌజ్ పీసు, ఒక కండువ అనమాట. ఇవన్నీ శ్రీవారి నుంచి వచ్చిండేటివి అని ఇస్తారు. సో అది తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే ఇలా కూర్చొని ఇంకా మనం చూడొచ్చు అనమాట. ఈనాటి సాంస్కృతిక కార్యక్రమాలకు మా ఆర్కెస్ట్రా వారి యొక్క సంస్కృతిని సమర్పించుకుంటూ వాల్మీకి తపస్సు చేసినటువంటిది, అట్లాగే మహానుభావులైనటువంటి జాంబవాదులు తపస్సు చేసినటువంటి ఒక ప్రదేశం ఉంది మనకు. దీన్ని వాల్మీకిపురము అంటారు. చెప్పండి, వాల్మీక ఉపరితలే వర్తమానస్య భూర్భువస్లోకస్య అధోభాగే సంస్థితః బాహ్యే అన్నతమాసామృతే అనంతసూర్యకిరణతేజసాం ప్రకాశితేన లోకాలోకవదస్య జంబోభిక్షేపవంశాసాదల్గాస్తి పుష్కరాక్షారుత్తన్నే పరదస్య భారతా కిం పురుషా హిరణ్యోత్తరాభిషేకనారాయణ ధ్యాన సావధానాం చతుర్థం ప్రాణాం నమోర్ కోటి నారాయణ ప్రాణం నశ్చింతమానమకంతరిత సంతోహారం శ్రీకృష్ణోదిగాం చండ ప్రచండ మంత్ర సమగ్ర దైవీ ధర్మరాజ మహాత్మాకారం కులకుల చపండరే కపాల సంఖ్యకరణ సర్పనేత్ర సుముఖ సుప్రచార మహాకరాజ పరమేశ్వర పురుషుని గుప్తాంశాత్ పంచోగ్రాం యాసరా సమాల్ బింగకస్య సుభోత్రే భరద్వాజ సమగ సంతన హత్వాన సంతులాయ పద ముఖ్యారణీయం ఆదిత్య చంద్రాంగరక బుధ సుందరాహుచార సంగ్రహానంద కవీరాంతం న్యాయిమాం సభాత ప్రాభాగవాది సర్వశాస్త్రాణం భారత భాగవత శ్రీ పాంచాల రాగశాస్త్రాన్ని మహామంత్రాణం స్వస్తిపుణ్యాః వసుందక్షామంతనవేజ్ఞాం వైశ్వాన్యమండగోత్రభావకాంతమహంకతాం దానకృతకామః పుట్టమండలమూలగోత్రాసారపమహాపీడోపి భజస్తుంఠ నృత్యమండపకళ్యాణమట వితాధ్వజవాహనమండపాద్ అనేక మండపేదాం యజమానాన్ని సమర్పితం నూతన వస్త్రం ఓం శివాసవాస్ అస్పరి ఆస్తవస్తేయ ఆంధవర్యాయమానః గోవింద
సో చూసారుగా, ఇదైతే రాగా అలానే పెట్టేశాను అనమాట వీడియో. సో కళ్యాణం చాలా బాగా జరిగింది. ఇంకా మేము అక్కడ మళ్ళీ నాన్న వాళ్ళ కొలిగ్ ఒకరు ఉన్నారనమాట. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ మేము టిఫిన్ తినేసి నైట్ 10 o'clock 11 అయింది. మేము ఇంటికి వెళ్ళేటప్పటికి అరౌండ్ 12 అయిందనమాట. సో ఇంకా మిడ్ నైట్ వెళ్ళాము. ఇంకా వెళ్ళి వెంటనే పడుకునేసామన్నమాట అంతే. సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. మనకు ఈ దేవాలయాల్లో